12 మంది పిల్లల తల్లి, 10 మంది చచ్చిర్రు, 2 ఉన్నారు. ఉమ్, పెద్ద బిడ్డ చచ్చిపోతే పెద్ద బిడ్డ కొడుకులు 1 సంవత్సరం గుడ్డును దాదిన. ఆ పిల్లగానికి ఇల్లు కావాలి, నా కొడుకు ఇల్లు సరిపోక బయట పోయి కిరాయికున్నాం. ఉమ్, ఈ మధ్యలో గోడ ఉండే, గోడ తీసేసిన నా కోడలు పోయినాక. ఇప్పుడు మాకు బాత్రూము బయట పోతే వయసు పిల్ల ఎట్లా పోతుందని ఇగో లోపల కట్టిన. 2 దోళ్ళు ఉన్నాయి. అగర్ మా ఇల్లు ఇట్లా ఇక్కడ తీసేస్తే మాకు దగ్గర ఇవ్వాలి బిడ్డ. ఈడ అంటే దగ్గర ఉన్నాయి, పావుసరి పోయి అప్పటిదప్పుడు తెచ్చి వండుకుంటాం. బయట పోయి ఏం కష్టం చేస్తా బిడ్డ? నాకు 60 ఏళ్ళు పడనీకి వస్తున్నాయి. ఒక్కడిదక్క 60 ఏళ్ళు. అన్నేళ్ల సంది ఈడ పడుంటే ఏదన్నా వస్తువులు వచ్చినా కూడా పటాని ఇయ్యరు. అక్కడనే విన్నావా? మోసనగర్ దిక్కే విన్నావా? మాకేం దొరకాయి బేట. మరి మంచి డెవలప్మెంట్ చేస్తాం, మీకోసమే చేస్తాం అంటారు కదా. ఎక్కడ దూరము చెల్లపెళ్ళి అక్కడిక్కడ ఇస్తే మేము పోం బేట. ఇక్కడ సైదాబాద్లో ఇయ్యండ్రి, ఇక్కడ దగ్గర ఇయ్యండ్రి, మాకు ఇల్లు చూపెట్టరు, తాళం చేయి ఇయ్యండ్రి, మేము గులగొట్టేసారు, మేము వెళ్ళిపోతాం. ఉమ్, మాకు అసలు ఇల్లు ఇచ్చేసినాక మీరు ఏమైనా చేయండి, నాకు నా కొడుకు. ఉమ్. ఉం. మరి ఇట్లా బ్రిడ్జ్ కింద ఉన్నట్టున్నారు, కొంచెం మీకేమి ఇబ్బంది లేదా? మాకేమి అలవాటు అయిపోయింది, మాకు ఆ, అలవాటు అయిపోయింది. ఇది సొంతిల్లేనా అంటే నా ఏంటో సొంత ఇల్లే. ఉమ్, ఉన్నావా? నేనే 60 ఏళ్ళు ఉన్నా అంటే అంతకంటే ముందర సంది నా పెళ్లి చేసుకొని వచ్చి ఈడనే ఉన్నా. ఉమ్, విన్నావా? ఎంతో మంది పోయిండ్రు వచ్చారుగా, నేను ఈయనే ఉన్నా.